హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చెస్ట్ లూజ్ వచ్చేసి 38, నడుం లూజ్ 34, అలాగే ఫ్రంట్ నెక్ 7, బ్యాక్ నెక్ 9.5, అలాగే పొడవు 15.5, హ్యాండ్ పొడవు 10.5, హ్యాండ్ లూజు 6 ఇంచులు. ఈ కొలతలతో బ్లౌజ్ అనేది కట్ చేసుకుంటున్నాము. ఫస్ట్ వచ్చేసి లైనింగ్ వాష్ చేసి సగానికి మడిచి ఈ విధంగా పెట్టేసుకొని కింది వైపు ఎక్స్ట్రాగా వస్తుంది కదా కోర్ క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఫస్ట్ వచ్చేసి ఒక 1/2 ఇంచు లోపలికి ఈ విధంగా లైన్ మార్క్ చేసుకోవాలి. ఇది వచ్చేసి లోపలికి ఫోల్డ్ చేయడం కోసం క్లాత్ అన్నమాట. దానికోసం ఇప్పుడు వెడల్పు ఫస్ట్ వచ్చేసి నడుం లూజ్ తీసుకుందాం. 34లో 4వ భాగం వచ్చేసి 8.5 ఇంచ్ అండి. 34లో 8.5 ఇంచు మనకి నడుం లూజ్ వచ్చేస్తుంది. 8.5ని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. 1 ఇంచు బ్యాక్ టక్సుల కోసం, అలాగే 1.5 ఇంచు ఖర్చుల కోసం మార్క్ చేసుకోండి. ఈ విధంగా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత చెస్ట్ లూజ్ వచ్చేసి 38 ఇంచులు. దాంట్లో 4వ భాగం వేసుకుంటే 9.5 ఇంచ్ వస్తుంది. దానికి 1.5 కలుపుకొని 11 ఇంచులు పై వైపున మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా 11 దగ్గర మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ 2 లైన్స్ని కలుపుతూ మార్క్ చేసుకోవాలి. 9.5 చెస్ట్ లూజ్ వస్తుంది. 4వ భాగం 1.5 ఇంచు ఖర్చు యాడ్ చేశాను అన్నమాట. ఇప్పుడు వచ్చేసి 9.5 దగ్గర కూడా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ 2 లైన్స్ని కలుపుతూ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ స్ట్రైట్గానే వచ్చిందండి రెండు కూడాను. తర్వాత బ్యాక్ పొడవు వచ్చేసి 15.5 కింది గీత పైన కరెక్ట్గా పెట్టుకొని ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత కుట్లలో కోసం ఇంకొక 1/2 ఇంచ్ లైన్ పైన మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా బ్లౌజ్ పొడవు మార్క్ చేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ పై గీత నుంచి పొడవు వచ్చేసి 9.5 కదా, పై లైన్ నుంచి మీరు డ్రా చేసుకోవాలి. పై లైన్ నుంచి కరెక్ట్గా 9.5 మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నెక్ వెడల్పు 2.5 నెక్ వెడల్పు తీసుకుంటున్నాను ఈ సైజు వాళ్ళకి. ఓకేనా. అలాగే షోల్డర్ వచ్చేసి 3.5 తీసుకుంటున్నాను. మీరు 3 ఇంచులు కూడా తీసుకోవచ్చండి. ఓకేనా. టోటల్ షోల్డర్ ఇప్పుడు ఎంత వచ్చిందో చెక్ చేసుకుందాము. 6 ఇంచులు వచ్చింది టోటల్ షోల్డరు. అలాగే కింద కూడా 6 ఇంచులని ఈ విధంగా మార్క్ చేసుకొని ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత చంక రౌండ్ కోసం 6 ఇంచుల దగ్గర ఒక పాయింట్ చేసుకోండి. ఇక్కడ 6 ఇంచుల దగ్గర పాయింట్ చేసుకొని దీనికి స్ట్రైట్గా ఒక లైన్ని ఈ విధంగా పొడిగించుకోవాలి. ఇది చంక రౌండ్ కోసం అన్నమాట. ఏ సైజు వాళ్ళకైనా ఫస్ట్ 6 ఇంచులు మార్క్ చేసుకోండి. అక్కడ తక్కువ ఎక్కువను బట్టి మళ్ళీ మనం చేంజెస్ అనేది చేసుకుంటే సరిపోతుంది. ఈ మూలగా 1.5 ఇంచ్ అంటే 1 ఇంచుకి 2 గీతలు ఎక్కువ ఉండేలాగా మార్క్ చేసుకొని ఇప్పుడు ఆర్మ్ స్కేల్ తీసుకొని ఈ విధంగా రౌండ్ని డ్రా చేసేసుకోవాలి. అలాగే కింది వైపు నెక్ దగ్గర పాయింట్ చేశాం కదా ఆల్రెడీ, అక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే కింది వైపు కూడాను 2.5 ఇంచుకి కొంచెం ఎక్కువ పెడుతున్నాను నేను ఇక్కడ. ఇలా ఎక్కువ పెట్టుకొని మార్క్ చేసుకున్న తర్వాత పైన 2.5 మార్క్ చేసాం కదా, దానితో పాటే ఈ లైన్ని పొడిగించుకోవాలి. ఇక్కడ కూడా కర్వ్ స్కేల్తో చిన్నగా రౌండ్ని ఇలా డ్రా చేసేసుకుంటే బ్యాక్ నెక్ వచ్చేస్తుంది. ఇప్పుడు బ్యాక్ టక్స్ కోసం ఇలా 8.5 ఇంచు ఉంది కదా మనకి నడుం లూజు, దాంట్లో సగం దగ్గర కరెక్ట్గా ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి. తర్వాత ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను బ్యాక్ టక్స్ 4.5 ఇంచ్ దగ్గర పెట్టుకుంటున్నాను. ఎందుకంటే బ్యాక్ పొడవు మంచిగా ఉంది కాబట్టి. చిన్నగా ఉంటే 4 ఇంచులే పెట్టుకోవాలి. అటువైపు ఒక 1/2 ఇంచు, ఇటువైపు ఒక 1/2 ఇంచు పెట్టేసుకొని ఈ విధంగా క్రాస్ లైన్స్ డ్రా చేసుకోండి. ఈ బ్యాక్ టక్స్ తర్వాత నుంచి 1/2 ఇంచ్ లైన్ ఏదైతే ఉందో అక్కడికి సైడ్గా ఇలాగా క్రాస్ లైన్ తీసుకోవాలి. ఈ విధంగా తీయడం వల్ల మనకి బ్లౌజ్కి ముడతలు అనేది రాకుండా ఉంటుంది. ఇప్పుడు నడుం లూజ్ మనకి 8.5 కాబట్టి చంక రౌండ్ కూడా మనకి 8.5 అనేది రావాలి. ఒక్కసారి ఈ విధంగా కొలుచుకోవాలి. మనకి ఇక్కడ 8.2 ఇంచుల దాకే వచ్చింది, తక్కువ వచ్చింది మనకి. కాబట్టి ఒక 1/2 ఇంచ్ లైన్ కిందకి పొడిగించుకుంటున్నాను నేను. ఎక్కువ వచ్చింటే పైకి డ్రా చేసుకోవాలి, తక్కువ వచ్చింటే కిందకి డ్రా చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి ఇక్కడ 1 ఇంచుకి 2 పాయింట్లు ఎక్కువ ఉండేలాగా పెట్టుకొని ఆమ్ రౌండ్ మళ్ళీ ఒకసారి కొంచెం కిందకి డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి టేప్తో కొలుచుకుందాము. ఈ విధంగా ఇప్పుడు కరెక్ట్గా 8.5 ఇంచ్ అనేది వచ్చేసిందండి. ఈ విధంగా కొలుచుకోవాలి. నడుం లూజు చంక రౌండ్ 2 కరెక్ట్గా వచ్చినప్పుడే మీ బ్లౌజ్ కరెక్ట్గా ఉన్నట్లు. ఇప్పుడు మనం ఎక్కడైతే మార్క్ చేసామో అక్కడ వరకు కరెక్ట్గా ముక్కతో సహా కింది వైపు ముక్క మార్క్ చేసాం కదా అక్కడ కూడా కట్ చేసేయాలి. ఈ విధంగా నీట్గా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ టక్స్ కోసం ఇక్కడ చిన్న ఘాట్ ఇచ్చుకోవాలి. ఈ విధంగా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా చంక కుట్లు కరెక్ట్గా ఇక్కడ వచ్చేలాగా ఇక్కడ కూడా చిన్న ఘాట్ ఇచ్చుకోండి. ఈ విధంగా
బ్యాక్ పార్ట్ నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాము. హ్యాండ్స్ కోసం ఆపోజిట్ వైపు తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ తీసిన సైడ్ కాకుండా ఆపోజిట్ ఉంటుంది కదా, అక్కడ హ్యాండ్స్ తీసుకోవాలి. హ్యాండ్స్ కోసం నేను ఇక్కడ లైనింగ్ కట్ చేస్తున్నాను కాబట్టి ఒకవైపుకి అతుకు అనేది పెట్టుకుంటున్నాను నేను ఇక్కడ. ఇప్పుడు హ్యాండ్కి చంక రౌండ్కి సరిపడా హ్యాండ్ ఎలా మడత వేసుకోవాలి అనేదంటే ఈ విధంగా కుట్లలో కొద్దిగా క్లాత్ను వదిలేసి టేప్తో మొత్తంగా కూడా ఈ విధంగా కొలుచుకుంటే మనకి ఇక్కడ దగ్గరగా 10.5 ఇంచ్ అనేది వచ్చేసింది. ఓకేనా, మనం 9.5 మడత వేసుకోవాలి. 10.5 చంక లూజ్ వచ్చినప్పుడు 1 ఇంచ్ తగ్గించుకొని 9.5 మడత వేసుకుంటే కరెక్ట్గా చంక రౌండ్కి అది సరిపోతుందన్నమాట. మీకు ఎంతైనా రానివ్వండి, దాంట్లో 1 ఇంచ్ అనేది తగ్గించుకొని మడుచుకోవాలి. హ్యాండ్ కోసం కరెక్ట్గా 9.5 వచ్చేలాగా ఈ విధంగా మడుచుకున్నాను. మడిచిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ మనకి 10.5 ఇంచ్ అంటే కుట్లతో సహా అండి 9.5 ఇంచు మనకి హ్యాండ్ రావాలి. 10.5 కదా, కరెక్ట్గా 10.5 అనేది పెట్టేసుకుందాం. 9.5నే మనకి హ్యాండ్ పొడవు వచ్చేసి. ఇక్కడ కింది వైపు 1/2 ఇంచు వదిలేసాం కదా, కరెక్ట్గా మనం పైవైపు 10 ఇంచుల దగ్గర మార్క్ చేసుకుంటే సరిపోతుంది కుట్లతో సహా. ఓకేనా, టోటల్గా మనకి 10.5 హ్యాండ్ పొడవు రావాలి కుట్లతో సహా. కింది వైపు కూడా 10.5 మార్క్ చేసేసుకున్నాను నేను. తర్వాత అందులో నుంచి 3.5 తగ్గించుకున్నాను. తర్వాత కింది వైపు లైన్ కొద్దిగా ఈ విధంగా పొడిగించుకోవాలి. పైవైపు కూడా ఈ విధంగా పొడిగించుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచులు. ఈ విధంగా 6 ఇంచుల దగ్గర పాయింట్ చేసుకొని తర్వాత ఖర్చు కోసం 2 ఇంచులు అలాగా మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ నుంచి కింది వైపు పాయింట్లోకి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇక్కడ పైవైపున 1.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఇక్కడ నుంచి కొద్దిగా రౌండ్ చేసుకుంటూ కింది వైపు 2 ఇంచుల వరకు కూడా ఈ విధంగా హ్యాండ్ షేప్లో కలిపేసుకోవాలన్నమాట. ఈ విధంగా కరువు ఇచ్చుకుంటూ కింది వైపు వరకు ఈ విధంగా మార్క్ చేసుకుంటే హ్యాండ్ మార్కింగ్ అయిపోయినట్లే. ఇప్పుడు కట్ చేసుకుందాం. మీరు కరువు స్కేల్తో కూడా ఇక్కడ హ్యాండ్ మార్కింగ్ అనేది వేసుకోవచ్చు రాని వాళ్ళు. ఓకేనా, ఈ విధంగా కట్ చేసుకున్నాం. కింది వైపు క్రాస్ను కూడా తీసేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనకి మడత ఉంటుంది, దాన్ని ఓపెన్ చేసుకొని షోల్డర్ పైన కరెక్ట్గా వచ్చేలాగా సెంటర్కి ఘాటించుకోవాలి. తర్వాత హ్యాండ్కి ఎటువైపు అయితే మనకు అతుకు రాలేదో ఆ వైపు మనం ఫ్రంట్ లోత్ అనేది కట్ చేసుకోవాలి. కింది వైపు 2 ఇంచులు వదిలేసుకొని కొద్దిగా లోపలికి వెళ్తూ తర్వాత బయటకు వచ్చేసేయాలి. ఈ విధంగా ఐబ్రో షేప్లో ఫ్రంట్ లోత్ అనేది తీసుకున్నారంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది ఫ్రంట్ నీట్ ఫినిషింగ్తో. ఇక్కడ ఫ్రంట్కి లోత్ వచ్చిన దగ్గర చిన్న ఘాటించుకోండి. ఇది వచ్చేసి ఫ్రంట్కి వచ్చేలాగా. ఇక్కడ మనకు అతుకులు వస్తాయని దానికోసం కింది వైపు పైవైపు ఈ విధంగా కరెక్ట్గా ఇంటూ మార్క్ చేశారంటే మీకు జాయింట్ అప్పుడు ఈజీగా ఉంటుంది. ఇక్కడ మనకి ఓపెన్స్ మన వైపు పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. క్రాస్ కటింగ్ అయితే క్రాసు, స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్ పెట్టుకోవాలి. నేను ఇక్కడ క్రాస్ కటింగ్ కోసం క్రాస్ పెట్టేశాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కరెక్ట్గా పరుచుకున్న తర్వాత క్రాస్గా ఇప్పుడు వచ్చేసి దాని వెంబడి మొత్తంగా కూడాను ఈ విధంగా పాయింట్ చేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఎంతైతే ఉందో అంతవరకు మొత్తంగా కూడా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత నెక్ వెడల్పు కోసం నెక్ పైన ఒక మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత బ్యాక్ పార్ట్ని తీసేసుకోవాలి. ఇక్కడ ఈ లైన్ని కొద్దిగా ఈ విధంగా పొడిగించుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ వదిలేసి ఫ్రంట్ నెక్ మనకి 7 ఇంచులు కదా, 7 ఇంచులు ఈ విధంగా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ పొడిగించుకోవాలి. మనం బ్యాక్ నెక్ వెడల్పు 2.5 పెట్టాం కదా, ఇక్కడ కూడా 2.5 మార్క్ చేసుకోవాలి. తర్వాత పైన లైన్ నుంచి ఈ విధంగా కలిపేసుకొని ఇందులో మనం రౌండ్ నెక్ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు సెంటర్లో 2 ఇంచులు తగ్గించుకుంటున్నాను నేను. అలాగే ఇటు చివర 2.5 ఇంచు తగ్గించుకుంటున్నాను. ఈ విధంగా 2.5 తగ్గించారంటే మనకి సైడ్ జాయింట్లో హెచ్చు తగ్గులు రాదు. ఇటువైపు వచ్చేసి 6 ఇంచులు పెట్టుకుంటున్నాను. కింది వైపు నుంచి 3.5. వీళ్ళకి కరెక్ట్ మనకి 4.5 రావాలన్నమాట. అందుకోసం 6 ఇంచులు పెట్టాను. 1.5 పెంచుకొని కింది వైపు నుంచి చూడండి 3.5 తగ్గించాను అనమాట. ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి సెంటర్లో మనం 2 ఇంచులు తగ్గించుకున్నాం కదా, అక్కడ ఒక లైన్ డ్రా చేసుకొని తర్వాత ఇటువైపు నుంచి హుక్స్ పట్టీ సైడ్ నుంచి 2.5 ఇంచు దగ్గర ఒక మార్క్ చేసుకొని ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్లోకి ఈ విధంగా కలిపేసుకోవాలి. మధ్యలో ఒక 2.5 ఇంచు ఫ్లాట్గానే అలాగే ఉంచేసి తర్వాత సైడ్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు సైడ్కి 1 ఇంచ్ అనేది పెంచుకోవాలండి. ఎందుకంటే మనకి సెంటర్ డాట్ 2.5 ఇంచ్ దగ్గరగా వస్తుంది కాబట్టి మనకి సెంటర్ అనేది పట్టేసినట్టు రాకుండా సైడ్కి 1 ఇంచు పెంచుకొని చంక రౌండ్ దగ్గర నుంచి ఈ విధంగా క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి.
ఈ విధంగా సెంటర్ డాట్ ఈ విధంగా పట్టినప్పుడు కూడా మనకి ఫ్రంట్ అనేది నీట్ ఫినిషింగ్తో రావడం కోసం. అలాగే ఫ్రంట్ లోతు కోసం ఇక్కడ ఒక 1/2 ఇంచు లోపలికి ఒక మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని పైనుంచి కొద్దిగా లోపలికి తీసుకుంటూ ఈ 1/2 ఇంచు పాయింట్ నుంచి ఇలాగా సైడ్కి కలిపేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హుక్స్ పట్టీ వైపు కూడా ఒక 1/2 ఇంచు పెంచుకోవాలి. కింది వైపు నెక్ వైపు కాకుండా కింది వైపు ఒక 1/2 ఇంచు మాత్రమే ఈ విధంగా ఎక్స్ట్రా లైన్ డ్రా చేసుకొని ఇందులోకి కలిపేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇక్కడ ఫ్రంట్ నెక్ కట్ చేసేటప్పుడు షోల్డర్స్ జారే వాళ్ళు కొంచెం షోల్డర్ని ఒక 1/2 ఇంచు లోపల కట్ చేసుకుంటే మీకు షోల్డర్స్ అనేది అస్సలు జారకుండా ఫ్రంట్ నెక్ కూడా నీట్గా టైట్గా కూర్చుంటుంది. ఇప్పుడు సేమ్ టు సేమ్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత డాట్స్ కోసం ఇప్పుడు షోల్డర్ని సగానికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. షోల్డర్ కరెక్ట్గా సమానంగా స్ట్రైట్గా మడుచుకొని కరెక్ట్ సెంటర్ డాట్ కోసం మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. కొంచెం అటు ఇటు అయినా మీకు షోల్డర్స్ జారిపోతుంది, బ్లౌజ్ ఫినిషింగ్ బాగా రాదు. చూడండి కరెక్ట్గా ఈ డాట్కి మధ్యలో మనకి ఘాట్ వచ్చింది. ఆ విధంగా రావాలి మీకు కూడాను. హుక్స్ పట్టీ వైపు డాట్ కోసం పైవైపు 1 ఇంచు వదిలేసి ఈ విధంగా సమానంగా మడుచుకొని సెంటర్కి ఒక ఘాట్ పెట్టుకోండి. ఇది వచ్చేసి హుక్స్ పట్టీ వైపు డాట్ అన్నమాట. చంక వైపు డాటు ఇవి రెండింటిని చూసుకొని మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి. అలాగే సెంటర్ టక్స్ దగ్గర ఒక లైన్ డ్రా చేసుకొని ఈ డాట్ పొడవు 2.5-3 ఇంచుల వరకు మార్క్ చేసుకోవాలి మనం సైజుని బట్టి. ఓకేనా, హైట్ని బట్టి కూడాను. ఇటువైపు 1 ఇంచుకి 2 గీతలు ఎక్కువ, ఇటువైపు కూడా 1 ఇంచుకి 2 గీతలు ఎక్కువ ఉండేలాగా పెట్టుకొని ఈ విధంగా క్రాస్గా లైన్స్ డ్రా చేసుకోండి. ఇటువైపు హుక్స్ పట్టీ వైపు డాటు 2.5 పొడవు ఉండేలాగా చూసుకుంటే చాలు. ఓకేనా, ఈ విధంగా ఇప్పుడు చంక వైపు డాట్ కోసం ఈ 2 డాట్స్ని చూసుకొని 3 ఇలా కరెక్ట్గా వచ్చేలాగా మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఈ గ్యాప్ వచ్చేసి కూడా 2.5 అలా ఉండేలాగా చూసుకోండి. ఓకేనా, ఈ విధంగా ఇవి వచ్చేసి మిషన్ పాదం విడ్త్తో వేసుకుంటే సరిపోతుందండి, ఎక్కువేం అవసరం లేదు. ఇలాగా ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా డాట్స్ మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు క్రాస్ బెల్ట్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ వచ్చేసి మనం చంక రౌండ్కి అతుకులు వేసుకుందాం. చంకకి హ్యాండ్స్కి అతుకులు వచ్చాయి కదా, ఇక్కడ మడతగా ఉన్న పీస్ని 2 మడతలు ఉన్న పీస్ని తీసుకున్నాను. కరెక్ట్గా పైవైపు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకోండి. కింది వైపు అయితే ఫ్లాట్గా కట్ చేసుకొని సైడ్కి కూడా ఒక 1/2 ఇంచ్ ఉంచుకున్న తర్వాత ఇలా కట్ చేసుకోవాలి. ఇవి రెండింటిని ఇక్కడ సెంటర్కి ఈ విధంగా ఓపెన్ చేసుకున్నామంటే మనకి 2 చంక అతుకులు హ్యాండ్స్కి వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత మనం దీన్ని సమానంగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు క్రాస్ బెల్ట్ కటింగ్ చూద్దాము. క్రాస్ బెల్ట్ కటింగ్ కోసం క్రాస్ బెల్ట్ వెడల్పు ఫస్ట్ 11 ఇంచులు తీసుకోండి. బ్యాక్ పార్ట్ ఎంతైతే వెడల్పు ఉందో అంత వెడల్పు తీసుకోవాలి. ఇటువైపు ఫ్లాట్గా కట్ చేసుకున్న తర్వాత 3.5 ఇంచు ఇటువైపు, అలాగే అటువైపు వచ్చేసి 3 ఇంచులు మార్క్ చేసుకొని మధ్యలో వచ్చేసి 2.7 ఇంచులు మార్క్ చేసుకోవాలి. కొంచెం తగ్గించుకొని మార్క్ చేసుకుంటే మనకి క్రాస్ బెల్ట్ షేప్ అనేది నీట్గా వస్తుంది. ఈ విధంగా కరెక్ట్ క్రాస్ బెల్ట్ షేప్లో నీట్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ క్రాస్ బెల్ట్ని సపరేట్ చేసుకున్న తర్వాత కింది వైపు కూడా మనకి 11 ఇంచ్ పొడవు అనేది ఉంటుంది ఈ పీస్, కింది పీస్ కాబట్టి బ్యాక్ పట్టీకి కరెక్ట్గా సరిపోతుంది. దీన్ని ఈ విధంగా కరెక్ట్గా సమానంగా కట్ చేసుకోవాలి. ఇది బ్యాక్ పట్టీ కోసం మనం యూజ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు వచ్చేసి ఎక్స్ట్రా క్రాస్ బెల్ట్ ఇందులో మనం కట్ చేసుకుందాం. ఇక్కడ ఒక క్రాస్ బెల్ట్ని తీసుకొని ఈ విధంగా ఎక్స్ట్రాగా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా 2 కావాలి కదా మనకి లైనింగ్లో, దాన్ని మనం ఇక్కడ కట్ చేసుకుందాము. ఈ విధంగా ఎక్స్ట్రా క్రాస్ బెల్ట్ తీసుకున్న తర్వాత ఇక్కడ మిగిలిన దాంట్లో మనం హుక్స్ పట్టీలు, హెమ్మింగ్ పట్టీలు కూడా మనకు వచ్చేస్తాయండి. కానీ నేను ఇక్కడ థ్రెడ్ పైపింగ్ వేసుకుంటున్నాను. దీని వెడల్పు వచ్చేసి 3 ఇంచుల వెడల్పుతో తీసుకోండి హుక్సుల పట్టీ కోసం. తర్వాత దీన్ని ఈ విధంగా సమానంగా మడిచి పెట్టుకొని మీరు డైరెక్ట్గా కుట్టేసి మడిచేసేయచ్చు అనమాట. ఇది హుక్స్ పట్టీ కోసము. ఇక్కడ మిగిలిన పీసెస్ని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత బ్యాక్ నెక్ని కట్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ నెక్ని కట్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ కటింగ్ అంతా అయిపోయినట్టేనండి. ఇప్పుడు మెయిన్ పార్ట్ పైన పెట్టుకొని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ బార్డర్ వచ్చిన బ్లౌజ్లో నేను ఇక్కడ చేస్తున్నాను. అలాగే ఇది థ్రెడ్ పైపింగ్ కోసం గోల్డ్ పీస్ తీసుకున్నాను నెక్ కోసం. బ్లౌజ్ని ఈ విధంగా సమానంగా మడుచుకోవాలి. మడుచుకొని ఫస్ట్ హ్యాండ్స్ని తీసేసుకోవాలి.
ఈ విధంగా హ్యాండ్స్కి ఎంత అయితే అవసరమో అంత మాత్రమే ఒక వైపు నుంచి మడుచుకొని ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత పైవైపు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచేసి ఇలాగా కట్ చేసుకోండి. ఫస్ట్ ఈ విధంగా హ్యాండ్స్కి అనేది అస్సలు అతుకు రాకుండా ఈ విధంగా హాఫ్ ఫోల్డ్ చేసి కట్ చేసుకున్నామంటే సరిపోతుంది. తర్వాత హ్యాండ్స్ తీసిన సైడ్లో మనం బ్యాక్ పార్ట్ అనేది తీసుకోవాలి. కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ బ్యాక్ పార్ట్ వచ్చేస్తుంది. ఎంత పెద్ద సైజు వాళ్ళకైనా మన హ్యాండ్స్ కూడా 10.5 ఇంచు వరకు తీసుకున్నాం కదా, అయినప్పటికీ మనకి బ్యాక్ పార్ట్ కూడా 11 ఇంచు దాకా ఉంది. మీకు చిన్న సైజు బ్లౌజులు అయితే ఈజీగా వచ్చేస్తాయి ఇక్కడ. ఓకే, ఇక్కడ కూడా 1/2 ఇంచు వెడల్పుతో కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిగిలిన పీస్లో ఫ్రంట్ పార్ట్ అలాగే క్రాస్ బెల్ట్ కట్ చేసుకోవాలి. మనకి ఇక్కడ ఈ విధంగా మిగిలి ఉంటుంది. ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ ఓపెన్స్ వచ్చేసి మన వైపు వచ్చేలాగా ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా షోల్డర్ని కరెక్ట్గా కింది వైపు కూడా క్లాత్ ఉందా లేదా చెక్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే క్రాస్ బెల్ట్ ఇక్కడ మనకి వచ్చేస్తుంది. ఈ విధంగా ఇటువైపు నుంచి అయినా అటువైపు నుంచి అయినా పెట్టుకోవచ్చు. 2 క్రాస్ బెల్ట్లు అనేది వచ్చేస్తాయి ఇక్కడ. ఫస్ట్ మనం క్రాస్ బెల్ట్ని ఈ విధంగా తీసేసుకోవాలి. ఓకే, ఇక్కడ సెంటరు ఓపెన్ పెట్టుకోవాలి. మనం ఓపెన్ చేసుకుంటే మనకి ఇక్కడ 2 క్రాస్ బెల్ట్స్ అనేది వచ్చేస్తాయి. అలాగే పైవైపును కూడా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రెండ్స్ 38 సైజు అలాగే నడుము లూజు 34 ఉన్న బ్లౌజు కటింగ్ వచ్చేసి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.